హాయ్ ఫ్రెండ్స్, మేము నంది హిల్స్ వెళ్ళాలని ప్లాన్ తీసుకున్నాం. అందులో భాగంగా షార్ట్ రూట్లో ఎలా వెళ్ళాలో చూసుకుందాం. సో ప్రయాణం స్టార్ట్ చేసాం బైక్ మీద. దారిలో వెళ్ళే క్రమంలో సడన్గా బైక్ ఒక టర్న్ తీసుకుంది. అది న్యూ ఎయిర్పోర్ట్కి, దేవనహల్లి ఎయిర్పోర్ట్. సో మేము ఏం చేసామంటే, దేవనహల్లి ఎయిర్పోర్ట్ కనబడుతుంది కదా అని చెప్పి వెనక్కి వచ్చాము కొంచెం. సడన్గా దేవనహల్లి ఎయిర్పోర్టు వెనుక భాగం అంటే ఫ్లైట్స్ ల్యాండ్ చేసే ప్లేస్ కనపడింది. దాని వెనుక చాలా పెద్ద చెరువు కనపడింది, మంచినీళ్ళ చెరువు. ఎప్పుడు అలాంటి లొకేషన్ చూడలేదు నా లైఫ్లో. అంటే ఒక ఎయిర్పోర్ట్ వెనుక ఒక పెద్ద వాటర్ రిసోర్స్. ఏంటి అసలు ఎలా ఉంది అని చెప్పి మేము ఆశ్చర్యంగా బయలుదేరాం లోపలికి. అంటే ఎయిర్పోర్ట్ వెనుక భాగం ఎలా ఉందో చూడటానికి. ఫెన్సింగ్ ఉంటుంది, కాకపోతే మనకు ఫ్లైట్స్ ల్యాండ్ అయింది ఈజీగా కనబడుతుంది. ఫ్లైట్స్ టేక్ ఆఫ్, ల్యాండ్ అయ్యే విధానము అవన్నీ కనబడుతూనే ఉన్నాయి మన కంటికి. ఇక్కడ చూడండి, అందమైన నీటి బాతులు కనపడ్డాయి ఒక రోలో వెళ్తూ. వాటిని కూడా మేము షూట్ చేసాము. కొంగలు వచ్చి వాళ్తూ ఉన్నాయి, నీటి బాతులు వెళ్తూ ఉన్నాయి. ఇంకా అసలు ఏంటి ఎలా ఉంది చూద్దాం అని చెప్పి ఈ చెరువు వెనక్కి వచ్చాము. చెరువు భాగం షూట్ చేయడం స్టార్ట్ చేసాము. చెరువు భాగం విత్ ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ అంటే క్లియర్గా కనబడుతున్నాయి ఫ్లైట్స్. ఇన్ని ఫ్లైట్స్ మనము జర్నీ చేస్తే కానీ డైరెక్ట్గా వెళ్ళి చూడలేము. బ్యాక్ సైడ్ నుంచి కనపడుతున్నాయి కొంచెం దూరం నుంచి, అందుకని షూట్ చేసాము. ఈ టేక్ ఆఫ్ అవి చూడండి, ఫ్లైట్ పైకి వెళ్తుంది. ఒక చిన్న వైట్ మీకు ఇమేజ్ లాగా కనబడుతుంది చూడండి. ఫ్లైట్ వెళ్తుంది పైకి. అది కూడా షూట్ చేసాము. ఇంకా కొంచెం వెనక్కి వచ్చాము. వెనక్కి వచ్చి మళ్ళా కనబడిన ఏరియా వరకు దాన్ని కవర్ చేయడానికి ట్రై చేసాము. చెరువు చాలా బాగుంది కదా చూడటానికి. ఇక్కడ నేను ఇంతవరకు అయితే ఇలాగా ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ పక్కనే ఒక వాటర్ రిసోర్స్ ఎప్పుడు చూడలేదు. హైదరాబాద్లో సేమ్ ఇలా చూశాను కానీ వెనుక భాగం నుంచి ఫ్లైట్స్ ల్యాండ్ అయ్యే ప్లేస్, కానీ ఇలాగ చెరువు అయితే ఇప్పుడు కనపడలేదు. పైగా ఇక్కడ చేపలు పడుతున్నారు మత్స్యకారులు, లోకల్ పర్సన్స్ చేపలు పడుతున్నారు. మేము కాసేపు ఆగి అసలు వీళ్ళు ఎలా చేపలు పడుతున్నారని చూసాము. చాలాసేపు వెయిట్ చేసాము, కానీ వాళ్ళకి చేపలు అప్పటికి పడలేదు. అలా చాలాసేపు వెయిట్ చేసి ఇంక చేపలు వాళ్ళకు పడట్లేదు అన్న తరుణంలో ఇంకా అక్కడి నుంచి వెళ్ళాలని చెప్పి మేము డిసైడ్ అయ్యాము. ఆ లోపల కొంచెం ఒక గ్లాన్స్ అట్లా చెరువు అంతా నీట్గా ఉంది కదా, అందంగా. వీళ్ళు గాలాలు వేస్తుంటే ఆ చేపలకు ఏమన్నా చేపల దగ్గరికి వస్తాయేమో, పడతాయేమో అనుకున్నాం. అది చూడండి, ఈ ప్లేస్ యాక్చువల్గా ద్రాక్ష తోటలు. మీరు ద్రాక్ష తోటలు మీలో ఎంతమంది చూసారో నాకైతే తెలీదు. మేము ఇక్కడ ఈ చెరువు దగ్గర దీన్ని ఆనుకొని ద్రాక్ష తోటలు ఉన్నాయి. అలాగే కొబ్బరి చెట్లు చాలా ఉన్నాయి. కొబ్బరి చెట్లు అవి అంటే ఏమంటారు, తోపులు అంటారు, కొబ్బరి చెట్టు తోపులు. అవి కూడా ఉన్నాయి. అంటే అవి కూడా సాగు చేస్తున్నారు, అమ్మకానికి పెడతారు అనుకుంటా. ఎండాకాలం సీజన్ వచ్చినప్పుడు అమ్మకానికి పెడతారు. ఇంకా ఈ నీళ్ళ ప్యూరిటీ చాలా బాగుంది అసలు. కొంచెం పైకి వెళ్తే టెంపుల్ వస్తుంది. ఆ టెంపుల్ లోపల షూట్ చేయకూడదు, అందుకని మేము తీయలేదు వీడియో. కానీ ఆ ప్లేస్ వరకు జస్ట్ ఊరిక కొంచెం దగ్గరగా ఉంది, అది ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉంది వెనుక భాగంకి. అక్కడ నుంచి మేము మళ్ళీ ఫ్లైట్స్ కొంచెం
అట్లా చూపించడానికి ట్రై చేసాము. ఆ ఏరియా ఫ్లైట్స్ ల్యాండింగ్ అయ్యే ఏరియా మొత్తం. కొంతమంది మాత్రమే ఉన్నారు మనుషులు ఈ ఏరియాలో. సో ఇది బయటకు వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ ప్రెమిసెస్ బ్యాక్ సైడ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము వచ్చే దారిలో ద్రాక్ష తోట కనబడింది. అంటే అక్కడ రోడ్డు పై భాగం నుంచి ఇది తీసాము, అది కిందకుంది ద్రాక్ష తోట. సో ద్రాక్ష తోట ఇలా ఉంటుంది, మీరు పైనుంచి చూస్తే టాప్ వ్యూ అనమాట ఇది. సో రోడ్డు పై నుండి దీన్ని చిత్రీకరించాను. మీరు ఎవరన్నా చూడకపోతే ద్రాక్ష తోటలు ఎలా ఉంటాయి అనేది తెలుసుకోవాలనుకుంటే ఇదిగో ఈ గ్రీనరీ ఇలా ఉంటుందన్నమాట. చూడండి, ద్రాక్ష తోటలు దగ్గరగా చూపించడానికి ట్రై చేశాను మీకు ఇక్కడ. సో దీని తర్వాత చిన్నగా ఇంకా ఇది అయిపోయిన తర్వాత నంది హిల్స్ బయలుదేరాము. నంది హిల్స్ రీచ్ అయ్యాము. ఇది పార్కింగ్ స్లాట్ అన్నమాట. సో మా బైక్ అక్కడ పార్క్ చేసి కొంచెం ఒక గ్లాన్స్ వేద్దామని చెప్పి ఇట్లా నడుచుకుంటూ వచ్చాము. ఫ్రెండ్స్, ఇది నంది హిల్స్. ఇంకా అంటే లొకేషన్స్ తీయలేదు, ఫస్ట్ తీస్తున్నా ఇది లొకేషన్స్. వెళ్ళేటప్పుడు మొత్తం చూపిస్తాను. ఇంకా కొండ కింది భాగం చూపించలేదు, చాలా బాగుంటుంది కొండ కింది భాగం. ఇది పైకి చేరుకున్న తర్వాత ఇంకా కొంచెం పైకి ఉంది. సో పైకి వెళ్ళిన తర్వాత మీకు ఈ విషయం చెప్తాను. Bottle is not opening for us. Yeah, it is using technique. सारा गेट है. నంది హిల్స్ మెయిన్ ఎంట్రన్స్. ಹಂಗ ಹೊಡೆಯೋದು ಏನ್ ಹೊಡಿತಿದ್ದ ಹಿಂಗೆ ಸರಿ ಬೇಕಾ ಸಾಂಬಾರ ಬೇಕಾ ಸಾಂಬಾರ ಇಷ್ಟ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ ಲೈನ್ ಹಾಕಿಲ್ಲ ಅಂದ್ರೆ ಹೋಗಲ್ಲ. ఫ్రెండ్స్, ఇక్కడ టిప్పు సుల్తాన్ సమ్మర్కి ఇక్కడికి వచ్చేవాడు. గవి వీరభద్రేశ్వర స్వామి. కొన్ని కాటేజెస్ ఉన్నాయి. కావలి గోపురం అనేది ఇంకోటి ఉంది, వాచ్ టవర్. సో ఇది నంది హిల్స్లో ఒక ఏరియా. ఇలా చూస్తే మీకు ఆ వ్యూస్ కనబడతాయి. జనరల్గా టిప్పు సుల్తాన్ ఉన్న ప్లేస్ వెళ్తున్నాం ఇప్పుడు మనము. అంటే ఎప్పుడైనా హాలిడేస్కి ఎండాకాలం వచ్చినప్పుడు తను ఇక్కడ ఉండేవాడు, ఈ చల్లని ప్లేస్లో. చాలా చల్లగా ఉంటుంది ఈ నంది హిల్స్. సో ఏరా మెచ్చుకున్నావా? నీ వెనకే వస్తుంది అది. ఇవ్వకు ఇదే టిప్పు సుల్తాన్ సమ్మర్ రెసిడెన్స్. ఇక్కడ ఉండేవాడు టిప్పు సుల్తాన్ వచ్చి. ఇక్కడ
ఆలోచన చేశాడనమాట, బ్రిటిష్ వాళ్ళని ఎలా ఓడించాలని చెప్పి. ఇంత చల్లగా ఉంటేనే కదా ఆలోచనలు మంచిగా వచ్చా. మొత్తం మీద సాధించింది. ఇది సమ్మర్ ప్యాలెస్ టిప్పు సుల్తాన్ది. నచ్చిందా ఫ్రెండ్? కోతికి ద్రాక్షాలు ఇచ్చాడు మావాడు. ద్రాక్షాలు అంటుంది కోతి. చాలా చల్లగా వస్తుంది ఇక్కడ చూడండి. దేవస్థానం కూడా ఉంది ఇక్కడ. ఎవరు పెట్టమన్నారా నేను? చూడండి ఇది అవునా? సిగ్నల్ చేసిందా? మాది కూడా మా ఈ ఊరే అని చెప్పిందా? లోకల్ గ్యాంగ్ ఉంది నాకు అని చెప్పిందా? దాసినాడా టెంపుల్ చూద్దాం. గవి వీరభద్రస్వామి టెంపుల్ ఉంది ఇక్కడ. టిప్పు సుల్తాన్ ఏంటి, వీరభద్రస్వామి టెంపుల్ ఏంటి అనుకోవద్దు. ఆయన కూడా హిందూ దేవుళ్ళకు పూజ చేసేవాడేమో మరి. ఫ్రెండ్స్ ఈ పుష్పం భలే ఉంది కదా చూడటానికి, లిల్లీ పువ్వులాగా ఉంది. చిన్నడా ఇది లిల్లీనా? దాని తల్లి. ఫ్రెండ్స్ సూపర్గా ఉంది కదా వ్యూ అసలు. దీని పూలు నీకు ఇలా వస్తాయి ఈ కలర్లోకి, రోజ్ కలర్లోకి, రోజ్ విత్ వైలెట్ కలర్లోకి. బా ఏముంది లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. ఇలా కొండ మధ్యలో దిగుతూ పెట్టుకుంటే కథల్లో పోయి ప్రశాంతంగా మామూలు అవి ఉంటాయిరా. పోయిరా నేను తినేసి మళ్ళీ ఏదో మళ్ళీ ఇబ్బంది చేయాలి. కోతులు ఇటు రావేమో వచ్చినాడు. ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఇది వ్యూ. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాము, మనము దగ్గరికి వచ్చేసాము. ఇలా ఉంటుంది. చూడండి కనపడుతున్నాయి అన్ని చిన్న చిన్న నదులు. మొత్తం 6 నదులు ఈ నంది హిల్స్లో జన్మించాయని చరిత్రకారులు రాశారు. ఇప్పుడు 6 నదులు ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయి. సో మనం కొంచెం జూమ్ చేసి చూస్తే 6 నదులు ఈ కొండల మధ్యలోనే కనబడతాయి అన్నమాట. ఈ 6 నదుల పేర్లు నేను చివరిలో చెప్తాను. నాకు పేర్లు కరెక్ట్గా తెలియవు, కొన్ని పేర్లు తెలుసు కానీ అవి లాస్ట్లో చెప్తాను మీకు. ఎవరు రాలేదు, మనమే వస్తున్నాము. సో దేవుడి టెంపుల్ చూడబోతున్నాం మనం.
ఎవరు లేని ప్లేస్లోకి వచ్చాము. ఏమైనా ఉండొచ్చు, పాములు ఈములు అన్నీ ఉండొచ్చు. మనకు పాములు అంటే భయం లేదు. సో వస్తున్నాం. మెట్లు మాత్రం సూపర్ కట్టారు. టిప్పు సుల్తాన్ వచ్చాడంట ఇక్కడికి. వావ్, సీతాకోక చిలుక. సీతాకోక చిలుకనమ్మ. అక్కడ ఉంది టెంపుల్, చాలా చిన్న టెంపుల్. మరి లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో తెలియదు. అమ్మా, యాక్చువల్గా అక్కడ కొండల మధ్యలో వాటర్ ఉన్నాయి చూడండి. అది దూరంగా ఉంది. సో మీకు కనబడుతుందో లేదా మరి. అది అక్కడ కొండలు ఉన్నాయి, కొండ మధ్యలో ఉంది. చాలా దూరం, కాకపోతే చాలా దూరంలో ఉంది ఆ కొండ. అక్కడ ఉంది కొండ. అది నంది హిల్స్ అని, ఇన్ని కొండలను కలిపి నంది హిల్స్ అంటారు. ఇక్కడ నల్ల సీతాకోక చిలుకలు ఉన్నాయి. కలర్ఫుల్ సీతాకోక చిలుకలు కనపడలేదు. వావ్, గవి వీరభద్రేశ్వర్ టెంపుల్. ఇది చిన్నది, కాకపోతే మళ్ళీ డెవలప్ చేసినట్టున్నారు దీన్ని. ఇదిగో ఇలా ఉంటుంది టెంపుల్. ఇలా ఉండే టెంపుల్ని కొంచెం 1397లో కట్టారు దీన్ని. అంటే చాలా పురాతనం. 1397లో కట్టారు దీన్ని. సో కంపల్సరీ చూడాల్సిందే అయితే ఈ లెక్కన మనం. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి చూడండి, కలర్ఫుల్గా కనబడుతున్న ఇల్లు. వావ్, అదేంటో ఉంది అక్కడ, పార్క్ లాగా కనబడుతుందా ఫ్రెండ్స్? సూపర్గా ఉంది కదా. అంటే కొలంలాగా ఉంది అది. చూడండి కొలం. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ఇదంతా నంది హిల్స్ ఏరియానే. చిన్న చిన్న, అది మరి ఏంటో తెలియదు, కొలంలాగా అనిపిస్తుంది. ఇల్లు చూడండి ఎంత బాగున్నాయో, కలర్ఫుల్గా ఉన్నాయి హౌజెస్. ఇంకా కొంచెం పైకి హప్ చేస్తే, జూమ్ చేస్తే, అదిగో అక్కడ మీకు కొండ మధ్యలో ఒక పెద్ద కొండ మధ్యలో కనబడుతుంది వాటరు. అది ఆ ప్లేస్లో. ఇది మొత్తం హిల్స్ ఏరియా. సో ఇది మొత్తాన్ని నంది హిల్స్ అంటారు. చిన్న చిన్న ఇల్లు కట్టుకొని జనాలు ఎలా ఉంటున్నారో చూడండి. సూపర్గా ఉంది కదా. నదులు అక్కడక్కడ ఉన్నాయి. అవే మంచినీళ్ళ రిసోర్స్. వీళ్లకు పంటలు పండించడానికి కూడా అవే. 1, 2, 3, 4, 5 ఉన్నాయి రిసోర్సెస్, వాటర్ రిసోర్సెస్. అక్కడ ఒకటి, ఆ ప్లేస్లో ఆ పైన ఒకటి ఉంది వాటర్ హిల్స్ మధ్యలో. ఇటువైపు ఒకటి ఉంది.
అక్కడ దానిపైన ఒకటి, దీని కింద ఒకటి, ఇక్కడ ఒకటి, అది ఆ కార్నర్లో ఒకటి, మొత్తం 1 2 3 1 2 3 4 5 6 మొత్తం 6 వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. అంటే 6 నదులు ఉన్నాయి మొత్తం. ఈ నంది హిల్స్లో పుట్టిన 6 నదులు అవి. 6 నదులు ఈ నందికొండల్లో పుట్టాయి అంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఇలా 6 నదులు ఒక్క చోట చూడటం నేను ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఈ నంది హిల్స్లో 6 నదులు ఒక్క చోటే పుట్టాయి, నందికొండల్లో పుట్టాయి అంటేనే ఆశ్చర్యంగా ఉంది. చాలా సర్ప్రైజింగ్ అనిపించింది నాకు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సూపర్గా ఉంది కదా నంది హిల్స్. స్వామీజీ ఉన్నారు అక్కడ. యాప్స్ అవి పని చేయట్లేదు. ఈ రాక్ కింద ఉంది, ఇంత బిగ్ రాక్ కింద టెంపుల్. చూడండి ఎంత పెద్ద బిగ్ రాక్. స్క్విరల్ వస్తుంది, స్క్విరల్. రైస్ పెట్టారు. చిన్న ఉడతా కాదు, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇది టెంపుల్ లోపల భాగము. మనము వీడియో తీయడానికి వీలు లేదు, సో నా మొబైల్ కొంచెం కనపడకుండా పెట్టుకున్నాను. సో టెంపుల్ లోపల భాగం తీయడానికి వీలు లేదు కదా, సో అలా ముగిసింది. సో టెంపుల్లో ఉన్నంతసేపు ఎక్కడ నేను వీడియో ఓపెన్ చేయలేదు, అట్లా క్లోజ్ చేసి పెట్టాను చేతితో. పూజారి నా ఒక్కరి కోసమే టెంపుల్ ఓపెన్ చేశారు. సో పూజ చేయడం స్టార్ట్ చేశారు. మంత్రాలు మీకు వినబడతాయి. ఇది 1397లోనేమో కట్టినట్టున్నారు, 14th century మధ్యలో కట్టారు. సో మీకు లోపల వీడియో తీయడానికి వీల్లేదు కాబట్టి నేను వీడియో తీయలేదు. చాలా బాగుంది ప్రతిమ. వీరభద్రేశ్వరుడు అంటే మన శివుడి ఒక అంశ అది. సో ఆ విగ్రహం చాలా బాగుంది చూడటానికి. కాకపోతే వీడియో తీయడానికి వీల్లేదు కాబట్టి నేను తీయలేదు. సారీ ఫర్ దాట్. స్వామిని అడిగాను, ఇది 13th, 14th centuryల మధ్య టెంపుల్ కదా అని చెప్పి ఆయన ఎస్ చెప్పారు.
song, it's 13th century. 13th century. Phone signal. Phone signal. Ada bar. $110 జోకులు చేయమాక. ఎంత 80 మెగాపిక్సెలా? ఆ పెద్ద ఆయనకి ఇచ్చిరాపా, నేను ఇస్తా. నువ్వు ఈ లోపల ఇదిగో నేను చూపించింది మొత్తం కవర్ చేస్తాను, నేను ఇచ్చేస్తా, పట్టుకో. ఇది మొత్తం ఆ లేక్స్ మెయిన్ ఇది కూడా. ఫ్రెండ్స్, ఈ చెట్లు కనీసం ఒక 100 సంవత్సరాలు మినిమం ఉంటాయి వీటికి, ఒక్కో చెట్టుకి. జామాయిల చెట్లు ఇవి యాక్చువల్గా. పెద్ద పెద్ద చెట్లు చూడండి, బాహుబలి చెట్లు అన్నమాట అవి. ఇక్కడ ఎంత పడుకున్నాయి చూడండి, అసలు ఆకాశాన్ని అంటుకున్నట్టు. వీరభద్రుడిని కవర్ చేయలేకపోయాను బాసు. ఇది కొలను, ఇది అమృత సరోవర్ అని పెట్టారు దీనికి. మరి మంచినీళ్ళు తాగుతారా లేకపోతే టిప్పు సుల్తాన్ వచ్చి ఇక్కడ ఈత కొడతాడా, స్నానం చేస్తాడా, ఏం చేస్తాడో తెలియదు. ఇక్కడ చెలికత్తలు వేసుకొని వస్తాడో తెలియదు. చాలా పెద్ద కొలను, వాటర్ లేవు, తక్కువగా ఉన్నాయి. మధ్య మధ్యలో ఫిష్లు ఉన్నాయి ఇక్కడ. రెడ్ కలర్ ఫిష్, వైట్ కలర్, గోల్డ్ కలర్ మిక్స్ ఫిష్లు ఉన్నాయి ఇక్కడ మధ్యలో. ఇంత పెద్ద కొలంలో టిప్పు సుల్తాన్ ఈత కొడతాడేమో మరి. అక్కడ ఎండాకాలం వచ్చేవాడంట టిప్పు సుల్తాన్ ఇక్కడికి వచ్చి. ఇంకా నంది హిల్స్ చల్లగా ఉంటుంది కాబట్టి ఆయన ఎంజాయ్ చేస్తాడు ఇక్కడే. ఎండాకాలం ఉద్యానవనం, ఇదంతా వేలాడే ఉద్యానవనం లాగా ఉంది చూడండి. హ్యాంగింగ్ గార్డెన్స్ లాగా ఉన్నాయి మొత్తం ఇవి. ఆ మధ్యలో ఒక కొలను కట్టించుకున్నాడు మహానుభావుడు. యాక్చువల్గా ఇది 13th century నుంచి ఉన్నాయి ఇక్కడ. ఆ టెంపుల్, గవి సిద్ధేశ్వర టెంపుల్, అవి ఆల్మోస్ట్ 13th century నుంచి ఉన్నాయి. ఇది 15th centuryలో కట్టింటారు. మరి టిప్పు సుల్తాన్ ఎగ్జిస్టెన్స్ ఇప్పుడు 1857 ఆ టైంలో కదా. సో టిప్పు సుల్తాన్ 18th century 19th మధ్యలో వచ్చాడు. సో ఆయన కట్టుకున్న ఇల్లు ఆల్రెడీ చూపించాను మీకు, అందులో ఉండేవాడు. మరి వాటర్ ఇక్కడ ఉన్నాయి కాబట్టి స్నానం అవి ఇక్కడ చేశాడు అనుకుంటున్నాను నేను. మీరేమంటారో మీరు కామెంట్స్లో తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి చెప్పండి. ఓరి నాయన, ఇవి చూడండి అసలు ఎంత పొడుగున్నాయో. బాయ్ ఫ్రెండ్, ఇవి చూడండి అసలు ఎంత ఉన్నాయో. ఒక్కొక్క చెట్టు ఊటీలో ఉంటాయి జనరల్గా ఇలాంటి చెట్లు. సో ఇక్కడ కూడా ఉన్నాయి. చలి ప్రదేశాల్లో బాగా పెరుగుతాయి అవి. వావ్, అవి చూడండి అసలు హ్యాంగింగ్ గార్డెన్స్ లాగా ఉన్నాయి సేమ్. అసలు ఎంత బాగా కట్టించాడు అది. అంటే మన కాకతీయులు కట్టించినంత ఇదిగా అయితే కట్టించలేదు, కాకపోతే నార్మల్ బాయ్ లాగా ఉంది ఇది కొలను. పెద్ద పెద్ద చేపలు కూడా ఉన్నాయి. ఈ చెట్లు కనీసం నాకు తెలిసి ఒక 100 years చరిత్ర ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. చూడండి ఎంత పొడుగున్నాయి అసలు.
ఫ్రెండ్స్ పైకి వెళ్తే కాటేజెస్ ఉన్నాయి అండ్ వాచ్ టవర్ కూడా ఉంది ఇక్కడ. ఈ వాచ్ టవర్ దగ్గరకు వచ్చాము. సో ఇక్కడ నుంచి చూస్తే సిటీ వ్యూ కనబడుతుంది. ఇది వాచ్ టవర్. ఇక్కడ నుంచి చూడాలి మనం. సిటీ వ్యూ ఇక్కడ నుంచి కనబడుతుంది. ఇందాక మనం చూపించాము ఇవన్నీ. वीडियोग्राफर तो बुला रहा है, तो अच्छा टेंशन नहीं है ना. हाँ वेरी नाइस. ओके कैन क्या ऐसा इंडिया आज ఫ్రెండ్స్ ఇది మెయిన్ వ్యూ. ఇక్కడ నుంచి ఇందాక మనం చూసినవి కాకపోతే వాచ్ టవర్ నుంచి చూస్తున్నాం. ఇవి చల్లగా ఉంది, గోడలు తాగుతాయి. హిల్స్ బాగా కనబడుతున్నాయి కదా. హిల్స్ మధ్యలో లేక్ ఉంది. ఇక్కడ హిల్స్ మధ్యలో చాలా పెద్ద లేక్ దూరంగా ఉంది. కాకపోతే ఈ మొత్తం నంది హిల్స్ లోకి వస్తాయి. ఈ మొత్తం ఇటువైపు కూడా ఉన్నాయి లేక్స్. అటువైపు కూడా ఉంది లేక్. లేక్స్ ఉన్నాయి అక్కడ. లేక్స్ बड़ा है जी वो. చిన్న పాము యాక్చువల్గా కాదు, పెద్దదే ఉంది అది. శ్రీకాంత్ పాము రే. చాలా చిన్న పాము అది, పెద్దది కాదు. ఫ్రెండ్స్ ఇది పాము యాక్చువల్గా కనబడుతుందా మీకు? ఇవి కాటేజెస్. ఇక్కడ మనం స్టే చేయొచ్చు రెంట్కి తీసుకొని. కాటేజెస్ మేబీ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఉంటారు ఇక్కడ. కొన్ని కాటేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఏసీ కూడా ఉంది. చూడండి ఇవి కాటేజెస్ అన్నమాట. ఒకటి మీద ఒకటి సోలార్ ప్యానెల్స్ పెట్టారు ఇక్కడ పవర్ జనరేషన్ కోసం. శ్రీకాంత్ పాము ఉందిరే అక్కడ గోపురంలో. ఏ
పాము తెలియట్లా, లోపలికి ఉంది చిన్న పాము. బొక్కలు కనబడుతుంది క్లియర్గా. అది ఏం పాము అనేది తెలియదు, సన్నగా ఉంది. అదంటే తీసినాయి మళ్ళీ తీస్తున్నా. ఎందుకంటే ఇంకా నాకు తెలిసి ఇది పీక్ హైట్ అన్నమాట. ఇంకా ఓ ఇంకా ఒకటి ఉందా? ఆ మూలకు ఉందిరా, ఇంకా అటు నుంచి అటు దిగొచ్చు. వెళ్దాం, దాన్ని అక్కడ దాకా వెళ్ళి ఆ మూల దాకా వెళ్ళొద్దాం మనం. మొత్తం మీద ఒక చిన్న పాము బొక్కలో ఇరుక్కున్న పాము చూసాను. తీయలేదు, అట్లాగే ఉంది. వీడియో తీసాను, దాంతో ఇది మాత్రం కనబడుతుంది. దగ్గరగా తీసా కాదు, అది తలకాయ కనబట్ల, ఈ ఒంటి భాగం కనబడుతుంది, సన్నగా ఉంది. ఫ్రెండ్స్, అసలు లైఫ్లో ఇంత మంచి వ్యూ చూడలేరు అనుకుంటా. ఏంటి అన్ని కొండలు, కొండల మధ్యలో 6 నదులు, కొండలు, కొండల మధ్యలో ఎండలు. నేను కవిత చెప్తాను, ఇక్కడ పాత సినిమాలు అది ఒక పెద్ద కొండ, కొండ మీద పడుతుంది ఎండ, అటుగా వస్తున్నాడు అప్పల కొండ అంటే వెంటనే నువ్వు నోరు మేమేముండ అంటాడు. ఆ కవితలు చెప్పే పిచ్చి అన్నమాట. నువ్వు నోరు మేమేముండ అంటాడు. కొండలు, పెద్ద కొండలు, కొండల మధ్యలో ఎండలు. నేను ఇప్పుడు చెప్తా, అది ఒక పెద్ద కొండ, కొండ మీద పడుతుంది ఎండ, అటుగా వెళ్తున్నారు అప్పల కొండ. ఎవరు మేమేముండ. అసలు ఎంత నైస్ వ్యూ. అసలు మీ కాళ్ళ కింద ఉన్నట్టుంది సిటీ మొత్తం, నందికొండలు మొత్తం మీ కాళ్ళ కింద ఉన్నట్టుంది ఇలా చూస్తే. నాకు తెలిసి ఇంత మంచి వ్యూ, ఆకాశాన్ని టచ్ చేస్తున్నట్టున్నాయి కొండలు. ఇది ఇంకా టాప్ వ్యూలో సూపర్ అన్నమాట. చల్ల గాలి వస్తుంది, ఎక్సలెంట్ గాలి. స్వామిరంగా నంది హిల్స్ అంటే ఏమనుకున్నాను బాస్, నంది హిల్స్ అంటే నంది హిల్స్. అప్పలకొండ చూడండి, 6 నదులు ఎలా కనబడుతున్నాయో, బుజ్జి బుజ్జి నదుల్లాగా. టెన్నిక్స్కి వెళ్ళిపోయింది. అసలు ఆ కొండలు టిప్పు సుల్తాన్ విడిచికేంద్రం ఎందుకు పెట్టాడో ఇప్పుడు అర్థమైంది. అంత చల్లగా ఉంటుంది కాబట్టి. అసలు ఎలా ఉందంటే నంది హిల్స్ స్వర్గధామంలాగా ఉంది. ఒక షూటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ, మూవీ షూట్ చేసుకోవచ్చు. ఎంత బాగుందో చూడు. అసలు మెట్లు, అవి చెట్లు, మెట్లు, గుట్లు, జట్లు, గుట్టలు. గాంధీ స్టే చేశాడంట ఇక్కడ 40 రోజులు. ఇక్కడ స్టే చేస్తే గాంధీకి ఆస్తమా, బ్లడ్ ప్రెషర్ 2 పోయాయంట. సో అది అందుకని గాంధీ నిలయాన్ని పెట్టారు ఇక్కడ. గాంధీ స్టేడ్ ఫర్ 45 days. ఇది గాంధీ నిలయ. చూడండి, గాంధీ ఉన్నారంటే ఇక్కడ 1927 and 36 బెంగళూరుకి వచ్చినప్పుడు డాక్టర్ జీరజ్ మెహతా చెప్పారట, ఇక్కడ ఉంటే ఆస్తమా అండ్ బ్లడ్ ప్రెషర్ 2 పోతాయని. సో 45 days ఇక్కడ గాంధీ ఇక్కడ ఆశ్రమంలో ఉన్నాడు ఇక్కడ. సో ఆ బిల్డింగ్ రీఫర్బిష్ చేశారు ఇప్పుడు. సో ఇది గాంధీ నిలయాన్ని పెట్టారు. హిస్టరీ చెట్లు అసలు దారుణంగా ఉన్నాయి. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది వ్యూ.
లీవ్స్. ఇంత పెద్ద లీవ్స్ మీరు చూసి ఉండరు నాకు తెలిసి. చూసారా మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద లీవ్స్? ఓ మై గాడ్, చూడండి ఎలా ఉన్నా. బాహుబలి ఆకు, ఇంత పెద్ద ఆకులు. అసలు ఏదో స్వర్గంలో నడిచినట్టుంది ఫ్రెండ్స్. బాబా ఊరి దేవుడా, ఇంత పెద్ద ఆకులు. బా మై గాడ్, అసలు ఎలా మొలుస్తున్నాయి ఇంత పెద్ద ఆకులు? అదిరిపోయింది. ఈ లీవ్స్ చూడండి, చెట్లకు కలర్ వచ్చింది. యాక్చువల్గా కలర్ అసలు ఎలా ఉందంటే అలా ఉంది. అసలు డౌన్ చూడండి ఎలా ఉందో ఆ చెట్లు కానీ అవి. స్వర్గంలో నడిచినట్టుంది, ఏదో స్వర్గంలో కనుక వచ్చినట్టు ఫీలింగ్ ఉంది. ఇక్కడ ఏదో ఉంది, హోటల్ మయూర. స్టార్ హోటల్స్ ఉన్నాయి ఇక్కడ. అసలు ఈ చెట్టు చూడు ఎలా ఉందా. నెహ్రూ కూడా ఉన్నాడు ఇక్కడ. ఎలా ఉందంటే అలా ఉందా. నెహ్రూనా? హే జీ, హాయ్ జీ, హౌ ఆర్ యూ? చాచా నెహ్రూ జీ, మీ ఆస్తులు మాకు ఇవ్వచ్చు కదా. రాహుల్ గాంధీ పెళ్లి కాలేదు, ఆయన చేత ఇప్పించవచ్చు కదా డబ్బులన్నీ ఏం చేసుకుంటావు చాచా? నువ్వు ప్రైమ్ మినిస్టర్ అయితే సరిపోయిందా? మా సంగతి ఏంటి ఆలోచించు ఒకసారి. ప్రైమ్ మినిస్టర్ నన్ను కూడా, నరేంద్ర మోడీ తర్వాత నరేంద్ర సింహ. మర్చిపోవద్దు, మీ ఓటు నాకే. ఫ్రెండ్స్, ఈ చెట్లు అసలు ఎంత బాగున్నాయో. అసలు ఈ రోడ్డు బిల్డప్, అసలు ఉద్యానవనము అసలు దుమ్ము లేపుతుంది ఫ్రెండ్స్. అసలు కొంగలు, వాతులు, హంసలు, అసలు దుమ్ము లేపుతుంది. నెమల మీద ఎక్కాడు పిల్లగాడు, నెమల సింహాసనం. అవి పుట్టగొడుగులాగా ఉన్నాయి చూడండి. జింకలు, రామోజీ ఫిలిం సిటీ లాగా కొంచెం. ఫౌంటైన్, చెట్ల మధ్య ఫౌంటైన్, పెద్ద పెద్ద లీవ్స్ మధ్య. అదిరిపోయింది. ఈ మధ్యలో ఒక పెద్ద హోటల్, అకేషియా కుకీ అంట, అది క్యాప్టెన్ కుక్స్ పాయింట్. ఓకే, ఏముంది అసలు. ఇదే బాగాలేదు, ఇదేందా ఇది? మరి ఎక్కడ చూడలేదు. ఇదేందయ్యా బాబు, ఇది ఇలా ఉండాలి ఇల్లు అంటే. చూడండి, ఇది స్టార్ హోటల్ అనుకుంటా. ఇలా ఉండాలి ఇల్లు కట్టుకొని. ఎస్టేట్ అనమాట, ఎస్టేట్లో రాజులు. ఈ చెట్లు ఏంది, గోలైంది, మధ్యలో చెట్ల మధ్యలో ఇల్లు ఏంది, కొండ మీద ఇల్లు ఏంది అసలు. ఫ్రెండ్స్, అసలు రావాలి మీరు తప్పకుండా ఇలాంటి వాటిని చూడటానికి. ఫిరంగులు కూడా ఉన్నాయి ఇక్కడ.
నంది బొమ్మలు ఉన్నాయి ఇక్కడ. కుక్క కూడా నందిలాగా కూర్చుంది చూడండి ఫ్రెండ్స్. బహుశా 15th century కుక్క అనుకుంటా. ఇది పాములాగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇవి ఇందాక పాము తీసాను, యాక్చువల్గా ఏం పాము తెలియదు, అది దాక్కుంది. 15th century కోతి ఫ్రెండ్స్. అసలు సెట్టింగ్స్ లాగా ఉన్నాయి, సినిమా సెట్టింగ్స్ లాగా ఉన్నాయి నిజంగా. లైఫ్లో ఉంటే ఇలాంటి ఇంట్లో ఉండాలి మీరు మీ భార్య పిల్లలు, చాలా లైఫ్. హ్యాపీగా ఉండండి మీరు. అటు వచ్చిందా ఇలాంటి ఇల్లు ఉండాల్సిందమ్మా ఫ్రెండ్స్. ఇది టెంపుల్ తీసావా? ఓకే, ఇది టెంపుల్ వ్యూ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అది గోపురం, అది టెంపుల్ గోపురం. లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మనము. ఇది టెంపుల్ ద్వారము వెళ్ళటానికి. మరి అలో చేస్తారో లేదో చూడాలి. అదరా వెళ్దాం. సిగ్నల్ టవర్ ఇది. సిగ్నల్ టవర్ ఎంత బాగుంది చూడండి. సూర్యుడు కనపడుతున్నాడు, కత్తిలా ఉంది కదా సిగ్నల్. మిరాకిల్. ఇక్కడ నుంచి స్టార్ట్ యాక్చువల్గా. ఇక్కడ నుంచి స్టార్ట్ నందీశ్వర టెంపుల్. లోపలికి వెళ్ళాలి. ఇది గోపురం అక్కడ ఉంది. అంతా దర్శనం కోసం వచ్చిన వాళ్ళు వెయిట్ చేసే ప్లేస్. నడుచుకుంటూ వెళ్తారు. ఏ సెంచరీలో కట్టారో తెలియదు, నాకు తెలిసి 19th 20th century మధ్యలో ఉండి ఉంటుంది. ట్వంటీ 20th centuryలో ఉండి ఉంటుంది మ్యాక్సిమం. శివుడి కళ్ళల్లో పడుతున్నాడు. ಇಷ್ಟು ದೊಡ್ಡ ಟೀಮ್ ನೋಡುತ್ತೆ. ಇಷ್ಟು ದೊಡ್ಡ ಟೀಮ್ ಹೆಂಗಿದ್ದಾರೆ ಕ್ಲಾಸ್ ಮಾಡ್ನೆಲ್ಲ ನೋಡು. ಇಲ್ಲಿ ಯಾರು ಇಲ್ಲ, ಆಚೆ ಹೋಗೋದಿಲ್ಲ. ಹಾಂ టెంపుల్ లోపల
पकड़ बंद करें आ जाओ లోపల చాలా ఉందిరా లోపల చాలా విగ్రహాలు ఉన్నాయి ఇంకా అయిపోలేదు అసలు రాళ్ళ చలువురాత్రి రాళ్ళు లాగా ఉన్నాయి చిన్నడా చలువురాత్రి రాళ్ళు లాగా ఉన్నాయి చల్లగా తగులుతున్నాయి ఇందులోంచి వాటర్ వస్తున్నాయి మూట క్లిప్పులు పెట్టారు తిరుపతి లెక్క ఉంది దానికి రివర్స్ లో ఉంది కదా మొత్తం మీద టెంపుల్ చూసాం ఫ్రెండ్స్ 6 రివర్స్ వస్తాయి ఇక్కడ నుంచి పెన్నర్ రివర్ ఒకటి అర్కావతి రివర్ ఒకటి పొలార్ రివర్ ఒకటి చిత్రావతి రివర్ ఒకటి పాపగ్ని అండ్ దక్షిణ పినాకిని పెన్నా రివర్ ఉంది మనకు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు. సో ఈ ఒక్క నంది హిల్స్ నుంచి 6 నదులు వస్తాయి మొత్తం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఓవర్వ్యూ చూసేయండి. నంది హిల్స్ అంటే కొన్ని గ్రూప్ ఆఫ్ కొండలు అన్నమాట, హిల్స్ అన్నమాట. ఈ హిల్స్ మధ్యలో 6 నదులు పుట్టాయి. అంత గొప్ప చరిత్ర ఉంది ఈ నంది హిల్స్కి. నేను ఇందాక పేర్లు కూడా చెప్పాను, చదివి మీకు చూపించాను ఆ పేర్లు ఏంటో. వీళ్ళకి వాటర్ ప్రధాన రిసోర్సెస్ ఇవే. పంటలు పండించడం కానీ లేకపోతే తాగటానికి కానీ మంచినీరు ఇవే. ఇక్కడ టూరిస్ట్ స్పాట్ బాగా అభివృద్ధి చేశారు. అంటే ఇక్కడ హనీమూన్ కపుల్స్ వచ్చి ఉండవచ్చు. వేసవి విడిది కేంద్రము ప్లస్ హనీమూన్ కపుల్స్కు చాలా బాగుంటుంది. లవర్ స్పాట్ కూడా ఇది. ఐ థింక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.